ఒక్కసారి తల్లిదండ్రులు నా మాట వినండి. మీ పిల్లల పేర్లని ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం ఎందుకు పెట్టుకోవాలి? మేము మా పండితునికి చూపించాం. వాళ్ళ జాతక ప్రకారం మంచి నేమే ఉందని అనుకుంటున్నారు. పేర్లలో ఏముంది? ఏ పేరుతో పిలిస్తే ఏముంది? ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఒక పిల్లాన్ని బుజ్జి, కన్న, బంగారం, కన్నయ్య అని పిలవండి. ఏ బాబు, ఏ అమ్మ, ఇట్రా అని పిలవండి. ఆ ప్రొనౌన్సియేషన్లో పిలిచే వాళ్ళకి, వినే వాళ్ళకి చాలా తేడా ఉంటుందండి. పేరులో అంత పవర్ ఉంది. పేరులో అంత పవర్ లేకపోతే మన చక్రవర్తులు, రాజులు, అక్బరు కాలం నాటి నుండి ప్రతిసారి ఏ చక్రవర్తి పేరైనా మీరు గమనించండి, వాళ్ళ తల్లి పేరో, తాత పేరో అవి అటాచ్ అయ్యే ఉంటాయి. మీరు కూడా ఒకసారి మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీలో మీరు క్వశ్చన్ చేసుకోండి. పలానా నాయుడు గారి అబ్బాయి, పలానా రాజు గారి అబ్బాయి, పలానా వర్మ గారి అబ్బాయి అంటారు. వాళ్ళ పేరు పక్కన మీ పేరు, మీ తాతల తండ్రుల నుండి వచ్చే పేరు ఉండడం వల్ల వాళ్ళ పేరుకి స్ట్రెంగ్త్ అవుతుందండి. పేరులో ఏముంది? అంకెలతో అంత పవర్ ఉందా అంటే తలరాతని, నుదుటి రాతని మార్చే శక్తి కేవలం చేతి రాతలకే సాధ్యమవుతుంది. మీ పిల్లల పేర్లని మంచి సంఖ్యాబలంతో చేయడం వలన మీ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ తలరాతలను మీరు కనలేరు కానీ వాళ్ళ భవిష్యత్తుకు మీరు ఇచ్చే పేరు మంచి పునాదులను ఇస్తుంది.